అది ముఖ్యమంత్రి సొంత జిల్లాలోని రామచంద్రాపురం మండలంలోని కమ్మపల్లి ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం. కార్పొరేట్ ఆసుపత్రికి దీటుగా ఈ ఆరోగ్య కేంద్రాన్ని తీర్చిదిద్దుతున్నారు అక్కడి కమిటీ సిబ్బంది. దాదాపు 200 గ్రామాలకు ఇదే కీలకమైన ఆరోగ్య కేంద్రం. ఇక అక్కడి సౌకర్యాలపై మా ప్రతినిధి గిరి మరింత సమాచారం అందిస్తారు. వైద్యం నారాయణ హరి అని అంటారు. అయితే పల్లెటూర్లకి ఆరోగ్యం చాలా ముఖ్యమైనటువంటి అంశంగా మనం చెప్పుకోవచ్చు. అయితే కమ్మపల్లి ప్రస్తుతం మనం చిత్తూరు జిల్లాలో ఉన్నటువంటి కమ్మపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం దగ్గర మనం ఉన్నాము. ఇది లోపలికి వెళ్ళే ప్రయత్నం చేయాలి. ఇక్కడ కొంతమంది పేషెంట్స్ ఓపీ తీసుకుంటున్నారు, వాళ్ళతో మాట్లాడదాం. நீங்க எங்கம்மா எந்த ஊர்லேருந்து வந்தீங்க? உங்களுக்கு என்ன ப்ராப்ளம் என்ன இருக்கு? தமிழில் சொன்ன தெரியுமா? சொல்லுங்க தமிழில். எனக்கு உடம்புலாம் வலிக்குது, கால் வீங்கி போயிருக்குது. திருவண்ணாமலை எங்கள் ஊர், அதான் కరుంపేట వందరుగరం. సో ఇక్కడ చెరుకు రైతులు కూలీలుగా వచ్చినటువంటి వీళ్ళకి ఆరోగ్యం చేయించడం వల్ల ఇక్కడ పిఎస్సికి వచ్చారు. ఇక్కడ ఓపీ తీసుకొని ఈ తర్వాత ఇక్కడ డాక్టర్ని కలిసేటటువంటి ఈ పిఎస్సికి సంబంధించి ఇక్కడ ఓపీ తీసుకున్న తర్వాత డాక్టర్ని ఇక్కడ కలిసేటటువంటి ప్రక్రియ ఇక్కడ ఉంటుంది. ఇది ఇక్కడ డ్యూటీలో ఉన్నటువంటి డాక్టర్స్ కావచ్చు, వీళ్ళు ఇక్కడ వచ్చేటటువంటి పేషెంట్ని వాళ్ళు ఏ విధంగా రిసీవ్ చేసుకుంటారో మనం చూడొచ్చు. ఇక్కడ డాక్టర్ డ్యూటీలో ఉన్నటువంటి డాక్టర్తో పాటు జూనియర్ డాక్టర్స్ కూడా ఇక్కడ విలేజ్లో వాళ్ళకి అవగాహన కలగాలని చెప్పి వాళ్ళని కూడా ఇక్కడ పెట్టడం జరిగింది. వాళ్ళని ట్రీట్ చేసినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఇక్కడ ఈ పిఎస్సికి సంబంధించి దాదాపు 200 గ్రామాలకు సంబంధించినటువంటి నిరుపేద రైతులందరూ కూడా ఇక్కడ వచ్చి ఇక్కడ ట్రీట్మెంట్ చేయించుకుంటూ ఉంటారు. అయితే మనం డాక్టర్ గారితో మాట్లాడతాం. డ్యూటీ సార్, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి రైతులు కావచ్చు, వీళ్ళందరూ ఎక్కువ ఎలాంటి సమస్యతో ఇక్కడ మీ దగ్గరికి వస్తుంటారండి? ఎక్కువగా ఈ ఏరియాలో మామూలుగా ఈ సీజనల్ డిసీజెస్తో వస్తున్నారు ప్రజెంట్. అంతేకాకుండా మోస్ట్లీ ఇప్పుడు నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ ఎక్కువైనాయి. బీపీ, షుగరు, అల్సరు, ఆస్తమా ఇవి ఎక్కువగా ఉన్నాయి. ఈ విష జ్వరాలు వీటిని మ్యాక్సిమం గాలి ద్వారా, నీటి ద్వారా, తర్వాత ఆహారపు అలవాట్ల ద్వారా, తర్వాత క్రిమి కీటకాలు ఎక్కువగా ఈ మస్కిటోసు, తర్వాత ఈగల ప్రాబ్లము, వీటి వల్ల ఈ ఏరియాలో ఎక్కువ జబ్బులు వస్తున్నాయి. వీటిని కూడా ఎక్కువగా ప్రివెంట్ చేసేదానికి మ్యాక్సిమం ట్రై చేస్తున్నాం. ప్రైమరీ హెల్త్ సెంటర్ కాబట్టి ప్రివెంటివ్ ఆస్పెక్ట్స్, నీరు అనుకోండి మంచినీళ్ళు తాగాలి, కాచుకొని తాగాలి, మినరల్ వాటర్ తాగాలి అని చెప్తున్నాం. కానీ కొంతమంది అనాగరికత వల్ల కానీ తెలియకపోవటం వల్ల వాళ్ళు నీళ్ళు అట్లే తాగటం వల్ల ఏమవుతుందంటే ఈ టైఫాయిడ్ కానీ, జాండీస్ కానీ, వాంతులు, విరేచనాలు కానీ ఇట్లా జనరల్ వ్యాధులు వస్తున్నాయి. మీరు చెప్పండి, ఇక్కడ చూసారు కదా మీరు, ఎలాంటివి వాళ్ళని చూసి అబ్జర్వ్ చేసినటువంటి అంశాలు? సార్ చెప్పినట్లు ఇక్కడ నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ ఎక్కువ ఉన్నాయి, బీపీ, షుగర్ అవన్నీ. ఇంకా వాళ్ళకి అడ్వైస్ చేస్తాం లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ అంతా, బీపీ, షుగర్ అవి తగ్గడానికి. సో ఇక్కడ ఏదైతే గ్రామాలు ఉన్నాయో గ్రామాలకు సంబంధించి ఇక్కడ వాళ్ళు అబ్జర్వ్ చేసినటువంటి అంశాలు జూనియర్ డాక్టర్స్ కూడా వారు ఫాలో అవుతుంటారు. మనం చూస్తున్నాం కమ్మపల్లి యొక్క ఆరోగ్య కేంద్రం యొక్క డెవలప్మెంట్ కమిటీ చైర్మన్ చిన్నబాబు గారు ఇక్కడ ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అసలు ప్రభుత్వం కానీ ఇలాంటి ఒక అవకాశం ఇచ్చినప్పుడు వీటిని కరెక్ట్గా సద్వినియోగం చేసుకున్నప్పుడే నిరుపేదలకి అందుబాటులోకి వస్తుంది. అలాంటి పనిలో ఇక్కడ ఉన్నటువంటి ఈయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, ఈ పిఎస్సికి సంబంధించి మీరు డెవలప్మెంట్ కమిటీ చైర్మన్గా ఉన్నారు. మీరు ఎలాంటి అంశాలు గమనించారు, ఎలాంటి డెవలప్మెంట్స్ తీసుకొస్తున్నారండి? ఇది 1.5 సంవత్సరం క్రితం అభివృద్ధి కమిటీ దీన్ని గవర్నమెంట్ వచ్చేసి నామినేట్ చేసింది. ఈ నామినేట్ చేసినప్పుడు వచ్చేసి అప్పుడు ఇక్కడ ఏమేమి అవసరాలు ఏముందనేసి ఒకసారి మొత్తం పర్యవేక్షించి ప్రతిరోజు వచ్చేసి ఇక్కడ విజిట్ చేసి ఇక్కడ ఏ విధంగా ఎటువంటి అవసరాలు ఉన్నాయనేసి గుర్తించి, ఎందుకంటే ఇది ఒక బిల్డింగ్ వచ్చేసి చాలా పాడుపడిపోయినట్టుగా ఉండింది, దాన్నంతా వచ్చేసి దాతల సహాయం తీసుకునేసి మంచి బాగా సివిల్ వర్క్స్ అన్నీ చేశాం. అదేవిధంగా వచ్చేసి ఈ బెడ్షీట్లు ఉతికే దానికి కూడా పరిస్థితి కూడా ఇక్కడ లేకుండా ఉంది. దానికి కూడా ఒక డోనర్ని అప్రోచ్ చేసి ఒక వాషింగ్ మిషన్ ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఒక డబుల్ డోర్ ఫ్రిడ్జు, సుమారు 3 ఏసీలు పెట్టాం. అదేవిధంగా అధునాతనంగా వచ్చేసి ఈ లేబర్ రూమ్ కూడా అభివృద్ధి చేయడం జరిగింది. అదేవిధంగా వచ్చేసి లేబర్ రూమ్లో కూడా ఇంక్యులేటర్ అంటే బేబీ వార్మర్ అనేది ఏర్పాటు చేశాం. ఈ బేబీ వార్మర్ కూడా ఇది దాతల సహాయంతో తీసుకునేసి అభివృద్ధి చేయడం జరిగింది. చూడండి ఏ విధంగా అధునాతన, ఎక్కడ ఏ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో మన భారతదేశంలో ఎక్కడా లేని విధంగా సెంట్రల్ ఆక్సిజన్ అనేది, అది సెంట్రల్ ఆక్సిజన్. ఈ సెంట్రల్ ఆక్సిజన్ కూడా ఎందుకంటే అత్యవసరంగా పరిస్థితుల్లో మనం సిలిండర్ల కోసం వెతుకులాడే పని లేకుండా కూడా దాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది.
సో చూస్తున్నాం ఈ కమ్మపల్లి విలేజ్కి పిఎస్సికి సంబంధించి ఇక్కడ ఉన్నటువంటి వీళ్ళు టెక్నాలజీని వాడుకుంటూ వాట్సాప్ గ్రూప్ పెట్టి అంటే దేశంలో ఎక్కడైనా అభివృద్ధి అనేది ఎక్కడైనా చేసినప్పుడు అలాంటి మెసేజెస్ కూడా ఇక్కడ షేర్ చేసి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళని చైతన్యవంతులు చేస్తూ ఈ డెవలప్మెంట్ కమిటీ యొక్క చైర్మన్ చిన్నబాబు గారి మాటలు విన్నాం. ఫ్యూచర్లో ఇక్కడ ఉన్నటువంటి విలేజ్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఆరోగ్యంగా సుభిక్షంగా ఉండాలని ఆ వెంకటేశ్వర స్వామి యొక్క పాదాల చెంత ఉన్నటువంటి ఈ పల్లెటూర్లన్నీ కూడా పచ్చగా ఉండాలని చెప్పి మేము కోరుకుంటానని చెప్పి ఆయన మాటల్లో విన్నాం. కెమెరామెన్ గిరి భారత్ టుడే కమ్మపల్లి.